ఇది మనకు పెద్ద వరంలాగా భావించాలి. వాటర్ షెడ్ అనేది మన ప్రాంతానికి క్షామపీడిత ప్రాంతం. అంటే మన దగ్గర సంవత్సరంలో 15 రోజులు 10 రోజులు కూడా వర్షం పడని పరిస్థితి ఇక్కడ మనందరం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే చెట్లు కొట్టే దగ్గర నుంచి కానీ అన్ని విధాలుగా మనమే ఈ వాతావరణాన్ని హాని కలగజేయడం వల్ల మనం ఇంకా నష్టపోతున్నాం. ముఖ్యంగా మనం ఇక్కడి నుంచి ఎంతమంది వలసలు వెళ్తున్నాం, దేనికి వలసలు వెళ్ళిపోతున్నాం. వాస్తవంగా ఈ 3 ఊర్లు ఇప్పుడు మీరు అందరికీ వేస్తే ఇక్కడ ఎంతమంది ఉంటారు, బయట బతికే వాళ్ళు ఎంతమంది మనం. కాబట్టి ఆలోచించి ఈ నీళ్ళని మనకైనా జాగ్రత్తగా కొండ నుంచి కానీ ఇక్కడికి వచ్చే వాటర్ కానీ జాగ్రత్తగా కాపాడుకోగలిగితే వలసలు నివారించవచ్చు. మన గతంలో జాలాటి గుంటలన్నీ ఉండేవి. ఇంటిలో స్నానం చేసి నీళ్ళు అప్పుడు బావి దగ్గర ఎక్కడ చేస్తే పక్కన కొంట ఉండేది. ఆ కొంట దగ్గర భూమిలోకి ఇంకే ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు అందరూ స్టైల్గా ఏం చేస్తున్నారు, ఒక పైపు తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు. మళ్ళా బురదలో నడుస్తుంటాం. ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు ఎవరో మేము వచ్చినప్పుడు పడుకో సార్ బురద సార్ అంట. ఎవరు చేశారు ఆ బురద? మన అమ్మ నాన్న. కాబట్టి దయచేసి మన ఇంట్లోనే మన స్నానానికి వాడుకుంటే నీళ్లు కానీ అంట్లు తోముకుంటే కానీ కొన్ని నీళ్ళ వరకు గుంట తీసి మన ఇంట్లో చిన్న ట్యాంకులా పెట్టుకొని దానికి ఇప్పుడు మీకు గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుంది. కింద ఏ రకంగా శాండ్ వేయాలి, తర్వాత బొగ్గు వేసుకోవాలి, రాళ్ళు వేసుకొని ఆ నీళ్ళు మీ భూమిలోకి పంపిస్తే ఇండైరెక్ట్గా అది మనం అన్ని నీళ్లు కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ కాలంలో పడి ఎక్కడో పోయి సముద్రంలో కలిస్తే ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ఇటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. కాబట్టి ఈ ఇంకుడు గుంటల్ని మనం ఎక్కువగా మనం చేయగల పనిది. ఇంట్లో మనం స్నానం చేసే నీళ్లు తీసుకెళ్ళి బజార్లో పెట్టకుండా ఇంటి దగ్గర ఒక పెద్ద కుంట తీసి ఆ పైప్ లైన్ దాంట్లో పెట్టి పైన కనుక కవర్ చేయగలిగితే పైన మీరు బ్రహ్మాండంగా ఈరోజు స్లాబ్ వేయచ్చు, రాళ్ళు వచ్చినాయి, రకరకాలుగా చేయొచ్చు. అది చేస్తే డెఫినెట్గా మన ఊర్లోనే నీటి శాతం పెరుగుతుంది. ఇప్పుడు మిషన్లు ఇస్తున్నారు, దేనికి గవర్నమెంట్ డబ్బులు ఎక్కువయ్యా. మీరు అది వాడుకొని స్ప్రేయర్ పంటల గట్ల కొట్టుకోవడానికి రైతుకు సబ్సిడీ ఇస్తే వాడి కుటుంబానికి మేలు జరుగుతుంది. మోటార్లు ఇస్తున్నారు, మీకు అవసరమైన వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం. వాటర్ షెడ్లో మీరు కుట్టు మిషన్లు పెట్టి ఏదైనా నేర్చుకోవాలంటే మళ్ళీ మీకు నేర్పించే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే వలసలు నివారించి మన భూమిని మన సారవంతం చేసుకొని మన నీటిని మన చుక్కనే వేస్ట్ కాకుండా కాపాడాలనుకునే లక్ష్యంతో పెట్టారు. కాబట్టి ఇంకా పెద్దలు ఉన్నారు, మొత్తం వివరిస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరం పాల్గొంటామని, ఇందాక చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటామని అధికారులందరికీ తెలియజేస్తూ, మరి షణ్ముఖం సార్కి ఈ మా గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దాదాపు చేమకుర్తి నుంచి ఈ ప్రాంతం మొత్తం సార్ క్షామపీడితుంది. ఎందుకంటే సారథి దొరకండి మీకు తెలుసు. కాబట్టి రాబో రోజుల్లో వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ ప్రాముఖ్యత ఈ ప్రాంతానికి ఇస్తే ఆ నీటిని సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం. ఈ ప్రాంతం వస్తుంది కాబట్టి దాని మీద ఇంకా అధికారులకు డిజైన్ చేసి ఏదో మొక్కుబడి కార్యక్రమం కాకుండా ఒక సిన్సియర్గా మాకు మంచి కలెక్టర్ మేడం ఉన్నారు, ఏ పని అడిగినా వెంటనే చేసేస్తాం. మా వాళ్ళందరూ అంటుంటారు, ఏంది మీ మేడం గారు ఎప్పుడు కనిగిరిలా ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న బాధలు మేడం తెలుసు కాబట్టి మనం కూడా ఎప్పుడు ఈ ప్రాంతాన్ని ఆమె ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్ఆర్జీసీలో మన జరిగిన బిల్లులు ఉన్నాయి సార్, అవి డిలే అయిందని కొంతమంది బాధపడుతున్నారు. అదేవిధంగా 18-19లో కొన్ని బిల్స్ అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇప్పుడు దాకా ఇవ్వలేదు, వాటిని కూడా త్వరితగతిగా రిలీజ్ చేస్తారంటూ మరి ఈ ప్రాంతంలో కూడా ఎన్ఆర్జీసీ నిధులతో వెనకబడే ప్రాంతం కాబట్టి డెవలప్మెంట్కి సహకరించాలని కోరుకుంటూ తమరు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. పోయిన 2 సంవత్సరం నుంచి ఇక్కడ ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. దాంట్లో నాకు ముందు మాట్లాడిన డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ 25 డకౌట్ పాండ్స్, మినీ అమృత్ సరోవర్, అదేవిధంగా పర్కులేషన్ ట్యాంక్స్, ఇవి అన్నీ ఇక్కడ చాలా బాగా జరిగాయి. ఈ వివిధ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న
చేస్తున్నారు అనే ఫీడ్బ్యాక్ వచ్చింది. దాని వలన ఈ పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా ఇప్పుడు స్ట్రీట్ ప్లే ద్వారా చాలా బాగా చెప్పారు. అంటే ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలా ఒక సింపుల్ టర్మ్స్లో ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దానిని సక్రమంగా మనం అమలు చేస్తే ఏంటేంటి లబ్ధి పొందుతారు అని చాలా చక్కగా చెప్పారు. వారికి నా అభినందనాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టారు. దాంట్లో కూడా చాలా చక్కగా నేను అడిగాను, ఒకరిద్దరిని అడిగినప్పుడు ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా చెప్పారు. వారందరికీ కూడా నా అభినందనాలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న నాకు ముందు మాట్లాడిన వారు, అదేవిధంగా ఇక్కడ వీడియో ద్వారా కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మీ అందరికి చెప్పడం జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. మనకు ఈ మురుగుమ్మి గ్రామ పంచాయత్ ఇక్కడ ఏదైతే వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అని మనం పెట్టి ఉన్నామో, ఏదో ఇది ఒక డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ అనేది కాదు. ఇది ఈ గ్రామ పంచాయతీని ఒక పూర్తిగా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, సమగ్రాభివృద్ధి, ఇక్కడ ఉన్న ప్రజల అందరూ కూడా పూర్తిగా డెవలప్మెంట్ చెందాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీన్ని ఇప్పుడు గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక పూర్తి అచీవ్మెంట్ రావాలంటే ఇక్కడ ఉన్న మీ ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్నవారు మాత్రమే కాకుండా మీరు వెళ్ళి మీ గ్రామ పంచాయతీలో ఉన్న మిగతా వారు కూడా దీని గురించి చెప్పాలి. అంటే వాటర్ కన్సర్వేషన్, మీకున్న నీటి సంరక్షణ ఎంత ముఖ్యం, ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. మీరు కూడా దాంటిని పాటించాలి. మీ అందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్ర 2047 అని ఒక ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ పెట్టుకున్నాము. అంటే 2047లో మన రాష్ట్రం ఎలా ఉండాలి, ఎలా డెవలప్మెంట్ ఉండాలి అనేదికి ఒక ప్లాన్ డాక్యుమెంట్ అన్నమాట. మన డిస్ట్రిక్ట్ కూడా మనం అలాంటి ఒక ప్లాన్ డాక్యుమెంట్ పెట్టుకున్నాము. దానికి ఒక 10 సూత్రాలు గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సూత్రాలు ఇచ్చారు. దాంట్లో ఒక్క సూత్రాలు ఏంటంటే నీటి సంరక్షణ, వాటర్ కన్సర్వేషన్, వాటర్ సెక్యూరిటీ. ఎందుకంటే మనకు నీటి సంరక్షణ చేయకపోతే మనం ఏదైతే అనుకున్నామో డెవలప్మెంట్, ఆ అనుకున్న డెవలప్మెంట్ అచీవ్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. సో దానికి వాటర్ కన్సర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక సూత్రాలు ఉంది దాంట్లో పేదరిక నిర్మూలన, జీరో పావర్టీ. మన రాష్ట్రాల్లో పేదరికంని పూర్తిగా నిర్మూలించాలి అన్నది ఇంకొక సూత్రాలు. ఈ సూత్రాలు వాటర్ కన్సర్వేషన్ ఈ రెండిటికి కూడా చాలా క్లోజ్ రిలేషన్ ఉంది అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ విలేజ్ ఉన్నాయో దీంట్లో మీరు వాటర్ కన్సర్వేషన్ చేస్తే, నాకు ముందు ఇక్కడ అందరూ కూడా అదే చెప్పారు, వాటర్ కన్సర్వేషన్ చేస్తే మీకు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదే విధంగా మీరు మంచి ఏదైతే క్రాప్స్ ఉన్నాయో అది కూడా మీరు బాగా చేసుకోవచ్చు. దాని వలన మీకున్న తలసరి ఆదాయం అనేది పెరుగుతాయి. ఓవరాల్గా ఈ విలేజ్ కు కూడా పూర్తిగా డెవలప్మెంట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో ప్రవేశపెట్టినది ఈ ప్రాజెక్టు. దీంట్ని మీరు ప్రతి ఒక్కరు కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అంటే మీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ పథకాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరు కూడా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా దీంట్లో పూర్తిగా భాగస్వామ్యం చేసి మీ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా చేయాలి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.